అనేది ఇంపార్టెంట్. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ అంత చాకచక్యం అంత చతురత ఉన్నటువంటి వ్యక్తి కాదు కాబట్టి అలాంటి వ్యక్తిని ఎవరినైనా అన్వేషించి ఆ ప్లేస్లో రీప్లేస్ చేస్తారు అనేటువంటిది ఒక స్పెక్యులేషన్ గా ఉంది. మరి అది అంటే మరి ఆ రీప్లేస్ సంబంధించినటువంటి పర్సనాలిటీ కూడా ఉన్నారు, మేధావులు చాలా మంది బీజేపీలో ఉన్నారు, లేరంటానికి వీల్లేదు. కానీ ఆ ఆలోచన చేస్తారా మోదీజీ? లేదు అంటే వాళ్ళకి ఇంకేదైనా ఇతరత్ర బాధ్యతలు ఉపయోగించి వాళ్ళ సర్వీసెస్ను ఉపయోగించుకుంటారా వీడిని ఫోర్ ఫ్రంట్లో పెట్టి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే త్వరలోనే కేంద్ర క్యాబినెట్లో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయనేటువంటిది మనకు వినిపిస్తున్నటువంటి మాట. ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరు మరి కొనసాగుతారు, ఎవరికి ఊహించినటువంటి విధంగా అదృష్టం వరిస్తుంది, ఎవరు నిరాశకు గురవుతారు అనేది కూడా చూడాలి. సో మరో అంశం, దేశవ్యాప్తంగా ఇప్పుడు మద్యం విక్రయాలు